దేవి నవరాత్రులు మొదటి రోజు. సేకరణ డాక్టర్ రమ్య స్వరూప్. తేదీ 22/9/2025. రోజు సోమవారం. తిథి పాడ్యమి. రంగు తెలుపు. దేవి అవతారము శ్రీ బాల త్రిపుర సుందరి దేవి. పద్య రూపములో శైలపుత్రిని. తెలుపు రంగు శాంతి, స్వచ్ఛతను మరియు అమాయకత్వాన్ని తెలియజేస్తుంది. శాంతి మరియు సామరస్యాన్ని సూచిస్తుంది కాబట్టి ఇది జీవితంలో చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. నవరాత్రి 1వ రోజు తెలుపు రంగు అవసరం. ఈ రంగును ధరించడం ద్వారా భక్తుడు వారి జీవితంలో భద్రత, ఆనందం మరియు ఆలోచనలు స్వచ్ఛతలను పొందుతాడు. దేవి ప్రత్యేకత. ఈ బాల త్రిపుర సుందరి దేవిని త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను శాసించే శక్తిగా భావిస్తారు. అమ్మవారు 17 ఏళ్ల బాలికల రూపంలో ఉంటుంది. ఈ రూపంలో ఉన్న అమ్మవారి చేతిలో పుస్తకం, రుద్రాక్షమాల, అభయముద్ర, జ్ఞానముద్ర వంటివి ఉంటాయి. అమ్మవారిని బాలాంబికగా కూడా పిలుస్తారు. బాల త్రిపుర సుందరి దేవి అంటే త్రిపురుని భార్య అంటే ఈశ్వరుని భార్య అయిన గౌరీదేవి అని అర్థం. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం బాల త్రిపుర సుందరి దేవి ఆధీనంలో ఉంటాయి. అభయహస్త ముద్రతో అక్షరమాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలగిపోతాయి, నిత్య సంతోషం కలుగుతుంది. త్రిపుర సుందరి దేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. షోడశ విద్యకు ఈ దేవత అధిష్టాన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరి దేవి అనుగ్రహంతో బాలార్చన చేస్తారు. అసలు బాల త్రిపుర అనే పేరే పవిత్రమైన పేరు. త్రిపుర సుందరి అంటే మనలోని 3 అవస్థలు జాగృత్, స్వప్న, సుషుప్తి. ఈ 3 అవస్థలు లేదా పురములకు బాల అధిష్టాన దేవత. ఈ 3 పురములలోనూ శరీరముగా చేసుకొని ఈ జగత్తు అంతటని అనుభవింపచేస్తుంది. బాలగా అమ్మవారి సంతోషిస్తుంది. మనము ఎన్ని జన్మలు ఎత్తినా ఈ 3 అవస్థలలో తిరుగుతూ ఉంటాము. కేవలం ఉపాధులు మాత్రమే మారుతాయి. అటువంటి తల్లి ఈ రూపములో మనలోనే ఉంటుంది. ఆవిడ ఆత్మస్వరూపురాలు. ఆవిడను పూజిస్తే జ్ఞానము కలిగి తానే శివస్వరూపముతో చైతన్యము ప్రసాదించి మోక్షమునకు అనగా పరబ్రహ్మతత్వం వైపు నడిపిస్తుంది. బాల త్రిపుర సుందరి ఆవిర్భావం గురించి మనకు బ్రహ్మాండ పురాణంలో, లలితా సహస్రంలో కూడా కనిపిస్తుంది. భండాసురుడు అనే రాక్షసునకు 30 మంది పిల్లలు. వీళ్ళందరూ అవిద్యావృత్తులకు సంకేతం. హంసలచే లాగబడుతున్న కన్యక అనే రథంపై వచ్చి 30 మందిని భండాసుర పుత్రులను సంహరించింది. ఆ అసురులు సామాన్యులు కారు. ఇంతకు పూర్వం యుద్ధాలలో ఇంద్రాది దేవతలను గడగడలాడించిన వారు. అంత భయంకరమైన వారు. వారందరినీ ఒక్కతే కేవలం అర్ధచంద్ర బాణంతో సంహరించిందట. బాలగా కనబడుతున్న శక్తికి ఏమీ తక్కువ కాదు. బాల ఆరాధన ప్రాణశక్తి ఆరాధనగా చెప్పబడుతుంది. హంసల రథం అమ్మది. హంసలు అంటే శ్వాసకు సంకేతం. ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకమైన శ్వాసని, ప్రాణశక్తిని అక్కడ హంసగా పోలుస్తారు. ఆ విధంగా అమ్మవారి ఆరాధనలో ఈ మూల శక్తిని ఆరాధించడమే బాలారాధనగా పిలువబడుతుంది. పూజా ఫలితం. అమ్మను భక్తి శ్రద్ధలతో పూజిస్తే వారికి శత్రువులను లేకుండా చేస్తుంది, ధనాదాయాన్ని పెంచుతుంది, ఆయుష్ను వృద్ధి చేస్తుంది, ఆరోగ్య బలాన్ని ఇస్తుంది.
శ్రీ బాలా త్రిపుర సుందరి ధ్యాన శ్లోకం. బాలా త్రిపుర సుందరి త్రిపురైశ్చ విద్మహే కామేశ్వరైశ్చ ధీమహి తన్నో బాల ప్రచోదయాత్. ప్రసాదం పులిహోర, శనగపిండి లడ్డూలు. ఇది శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి కథ. ధన్యవాదములు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. రమ్యమైన రచనల సమాహారం.